నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివశక్తుల సంయోగం వల్ల పుట్టిన సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానప్రదాత. జ్ఞానస్వరూపుడైన శివునికి శక్తి స్వరూపిణి అయిన పార్వతికి పుట్టిన కుమారుడు కనుక షణ్ముఖుణ్ణి కుమారస్వామిగా వ్యవహరిస్తారు. మన సంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకృతిలో ఆరాధిస్తాం. ద్వాదశ శీర్షయుక్తమైన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని పూజించుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ నేపథ్యంలో సర్ప విశేషంగా వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి నెలకొన్న దివ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని సుబ్బరాయ కొత్తూరు. మన రాష్ట్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో విశిష్టమైనదిగా అలరారుతున్న ఈ దివ్యక్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఉన్న సుబ్బరాయుడు కొత్తూరు నాగక్షేత్రంగా విరాజిల్లుతోంది. బీరం చిన్నారెడ్డి అనే రైతు పొలం దున్నుతుండగా నాగలి కర్రుకి నాగదేవతా స్వరూపం చిక్కుకుంది. ఆ నాగశిలను చూసిన చిన్నారెడ్డి మూర్ఛపోయాడు. ఆ రాత్రి స్వప్నంలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాధికాలు జరపమని ఆదేశించాడట. దాదాపు 300 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఈ ఆలయ ఆవిర్భావానికి నాంది పలికింది. కర్నూలు జిల్లాలో ఎన్నో విశిష్టతలున్న పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ నేపథ్యంలోనిదే సుబ్బరాయ కొత్తూరు గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. పాణ్యం నుంచి బనగానపల్లె వెళ్లే మార్గంలో నందివర్గం గ్రామంలోని ఆలయ స్వాగత ద్వారం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సుబ్బరాయ కొత్తూరు గ్రామం ఉంటుంది. ప్రధాన ఆలయ ప్రాంగణం సువిశాల లోగిలిలో అలరారుతూ ఉంటుంది. ఆలయ లోగిలి ముంగిట వర్ణమయ శోభస్కరంగా 2 అంతస్తుల రాజగోపురం అలరారుతూ ఉంటుంది. గోపురంపై ఉన్న సుబ్రహ్మణ్యుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షింపచేస్తుంది. గోపురం పంచభూతాలకు ప్రతీక అన్నట్టుగా పంచ కలశాలు అమరి ఉంటాయి. గోపురంపై పలు దేవతామూర్తుల ప్రతిమలు ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా పవిత్ర స్నానాల్ని ఆచరిస్తారు. అనంతరం బెల్లం, నువ్వులు కలిపిన చిమ్మిలిని తయారు చేస్తారు. చిమ్మిలి సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన పదార్థం. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి వంటి పర్వదినాల సందర్భంలో భక్తులు ఈ చిమ్మిలిని స్వామికి నివేదన చేస్తారు. ఈ ఆలయంలో కూడా భక్తులకు ప్రసాదంగా ప్రధానంగా చిమ్మిలినే వితరణ చేస్తారు. ఆలయానికి పక్కనే నింబ వృక్షం కింద ఉన్న నాగ సన్నిధి వద్ద పూజలు నిర్వహించుకుంటారు. ఈ నాగ సన్నిధిలో జంట నాగులు, ఏకనాగుల రాతి విగ్రహాలు, ఫలకాలు ఉంటాయి. అనంతరం ఆలయం ముంగిట ఉన్న కొయ్య ధ్వజస్తంభానికి భక్తులు ప్రణమిల్లుతారు.